వాటిల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. అదో రోడ్డు కథ. ఆ రోడ్డు కన్నీరు కారుస్తున్న కథ. జిల్లా కలెక్టరేట్ కు కోతవేట దూరంలో గల బాలేజ్ మార్కెట్ నుండి సిఎంఆర్ కు వెళ్లే జంక్షన్ మధ్యలో గోతులమయమైన రోడ్డు కథే ఈ కథ. ఓ సారు, ఓ మేడం, వినండి. ఓ రిపోర్టర్ అన్న నన్ను చూసి వీడియో తీసి ఛానల్లో పెట్టడంతో ఆ రిపోర్టర్ అన్న బైక్ కూడా జరిమానా వేశారు. కానీ నన్ను మాత్రం సరిదిద్దలేదు. అన్న చేసిన తప్పు ఏమిటంటే 10 మందికి ఉపయోగపడే నన్ను బాగు చేయమని చెప్పడమే ఆయన చేసిన తప్ప. నాపై వెళ్లే వాహనాలు ఇబ్బంది పడకూడదు, వాహన చోదకులకు ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదని చేసిన ప్రయత్నానికి పనిష్మెంట్ చాలా బాగుంది. నన్ను సరిదిద్దేదెవరు, బాగు చేసేదెవరు? వాహనదారుల గోడు కూడా వినండి ఈసారి. దుస్థితి గురించి 2 నిమిషాలు ఈ వాహనదారులతో మనం మాట్లాడదాం. చెప్పండి సార్, ఏంటి రోడ్డు పరిస్థితి ఏంటి? ఇది చాలా గత సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. దాని తర్వాత వర్షం వచ్చినా, ఒకవేళ ఎవరైనా ఇటుపక్క నుంచి అంబులెన్స్ వచ్చినా, ఏదైనా ఏది వచ్చినా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిసర ప్రాంతాలు మాత్రం మిగతా అంతా అభివృద్ధి అయింది, కానీ ఇక్కడి నుంచి కొన్ని మీటర్ల వరకు అభివృద్ధి అవ్వలేదు. అక్కడి నుంచి కొన్ని మీటర్ల వరకు అభివృద్ధి అవ్వదు, గతకలుగా మారింది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని కొంచెం తీవ్రంగా పరిగణించి మీకు కొంచెం ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్రభుత్వం వరకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. పక్కనే మనకి బాలాజీ మార్కెట్ ఉంది, యువతల కలెక్టర్ ఆఫీస్ ఉంది. అవును, ఇవన్నీ మనకి చాలా దగ్గరలో ఉన్నాయి. కానీ రోడ్డు దుస్థితి చూస్తే ఇలాగ ఉంది. కొన్ని లక్షల వ్యాపారం జరుగుతున్నా సరే పాలకులు అయితే పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. దానికి మీరు ఏమంటారు సార్? ఇటుపక్క నుంచి చాలామంది నాయకులు వెళ్తారు, తర్వాత వాహనదారులు వెళ్తున్నారు. దాంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళెవరికి పట్టించుకోవట్లేదంటే వాళ్ళెవరికి ఇదిలే అవగాహన లేదో, లేకపోతే దేనివల్ల అవుతుందో అనేది మాకు ఉద్దేశం సార్. ఈ పక్కన ఉన్న బాలాజీ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం స్పందించి ఈ యొక్క దాన్ని కలెక్టర్ వరకు తీసుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నామండి. డేంజర్ ప్లేస్ ఉంది ఇక్కడ, కంపల్సరీగా మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి బోర్డులు పెట్టాలి అని చెప్పేసి ఆయన అయితే కోరుతున్నారు. రోడ్డు దుస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ కంపల్సరీగా గుమ్ములు అయితే చిన్నవేవో ఉన్నాయి. ఈ వర్షం పడితే నీరంతా నిల్వైపోయి వాహనదారులు అయితే మాత్రం పడిపోయి యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. చెప్పండి సార్ ఒకసారి. సార్, మేమైతే రోజు ఈ దారి గుండా ప్రయాణం చేస్తున్నాం. దాదాపుగా చాలా రోజుల నుంచి రోడ్డు అంతా ఇలాగే ఉన్నది. ఈ మధ్యన వర్షాలకు మరీ దారుణంగా విఫలమయ్యి మొన్న ఒకసారి బండి కూడా స్కిడ్ అయిపోయింది. ఆ మధ్యన ఒకరోజు అది ట్రాఫిక్ బోర్డు కూడా పెట్టేసి ఈ సైడ్ నుంచి వెళ్ళడం జరిగింది. దయచేసి ఇలాంటి సమస్యను కొద్దిగా త్వరగా పరిష్కరిస్తే ప్రయాణం ఇటు అటు నడిచే వాళ్ళకి అందుబాటులో బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిని ప్రభుత్వం అలాగే పాలకులు కొద్దిగా దృష్టి పెట్టి ఈ రోడ్డు ఇంత చిన్న అంతవరకు బాగానే ఉంది, ఈ చిన్న బిట్టునే కొద్దిగా వదిలేసి ఉన్నారు. ఈ బిట్ను కూడా తయారు చేస్తే వాహనదారులు అలాగే ప్రయాణించే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్తారని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఈ రోడ్డు దుస్థితి అయితే మాత్రం అధ్వానంగా ఉంది. కలెక్టర్ ఆఫీస్ నుంచి గంట స్తంభంకి వెళ్ళే దారిలో ఇలాంటి రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ ప్రయాణించే ఈ ద్విచక్ర వాహనాలు కానివ్వండి, లేదంటే ఈ త్రిచక్ర వాహనాలు కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, చాలా ఇబ్బందులు పడుతూ చాలా దీనిగా ఇక్కడ స్పేస్ చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్య తీసుకోవాలి దీని మీద. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి గంట స్తంభం వరకు మనకి యాక్చువల్గా విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్ దగ్గర కూడా చాలా అధ్వానంగా ఉంది రోడ్డు. అక్కడ నుంచి డైరెక్ట్గా మనకు వస్తూ ఈ 4 వీలర్ అయితే రెడీ చేసి ఉన్నారు. అలాగే బాలాజీ మార్కెట్ మన పక్కనే ఉంది. బాలాజీ మార్కెట్కి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే రోజుకి కొన్ని లక్షలు కొన్ని కోట్లు బిజినెస్ జరిగే ఈ బాలాజీ మార్కెట్కి చాలామంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. అలాంటిది ఈ రోడ్డు దుస్థితి అనేది చాలా ఇబ్బంది పడుతూ వర్షం పడితే చాలా ఇబ్బంది. అసలు ఎదర గుమ్ముందా లేదా అనేది కూడా తెలుసుకుంటా చాలా దీనిగా ఉంది. దీని మీద ఎన్నోసార్లు చర్యలు తీసుకోండి అని చెప్పేసి చాలామంది ప్రయత్నించినా సరే ఇది నిమ్మకి నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు అయితే ముందుకు పోతున్నాయి. అందుకని అని చెప్పేసి ఈ సంతోషం టీవీ తరపు నుంచి కంపల్సరిగా ఈ రోడ్డు దుస్థితి అనేది కంపల్సరిగా ఎంకరేజ్మెంట్ చేయండి, చేసి ఈ రోడ్డుని కొద్దిగా శుభ్రంగా చేయండి అని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. కెమెరామెన్ నాయుడుతో ఆంజనేయులు, సంతోషం టీవీ, విజయనగరం.